Let us embrace Operation Sindoor. పీఓకేలోని ఉగ్ర స్థావరాల మీదే కాదు పాకిస్తాన్ భూభాగంలోని టెర్రరిస్ట్ శిబిరాల మీద కూడా భారత్ వాయుసేన మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ దాడి తర్వాత కసి మీద ఉన్న భారత్ ఒక్కసారిగా పాకిస్తాన్ మీద విరుచుకుపడింది. లాస్ట్ టైం బాలాకోట్ దాడిలో పీఓకేకే పరిమితమైన ఈ దాడులు ఇప్పుడు ఏకంగా పాక్ భూభాగంలోకి భారత్ రఫేల్ జెట్లు దూసుకెళ్లాయి. బాలాకోట్ మీద దాడి సమయంలోనే దాడి చేయాలని భారత్ అనుకుంది, కానీ చివరి నిమిషంలో వ్యూహం మార్చుకుంది. కానీ ప్రస్తుతం ఇట్స్ నాట్ ద సేమ్ ఇండియా అనే మెసేజ్ ఖచ్చితంగా వెళ్తున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం ఇస్మాయిల్, లెట్ us ట్రై టు ఎలాబరేట్ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది అనేది. పాక్ పై భారత్ విరుచుకుపడింది. 2 గంటల 30 నిమిషాలకు మొదటి దాడి చేసినట్టుగా చూస్తున్నాం. 9 ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసింది. రైట్, ఎస్ యూ కెన్ టేక్ ఓవర్ ఇస్మాయిల్. లష్కరే తోయిబా అదేవిధంగా జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉంటుందో మనం ఒకసారి చూడొచ్చు. పైన టాప్ లో ముజఫరాబాద్ ఉంది, కింద బహవాల్పూర్. ఈ రెండు కూడా ఒక విధంగా ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉగ్ర శిబిరాలు ఉన్నాయో వాటికి. ఈ ముజఫరాబాద్ కి సంబంధించి ఎప్పుడైతే హఫీజ్ సయీద్ కి సంబంధించినటువంటి లష్కరే తోయిబా అది హెడ్ క్వార్టర్ గా చాలా కాలం ఉండింది. ఆయన హైడౌట్స్ అక్కడే ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చినటువంటి కాశ్మీర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి యూత్ ని ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. బేసిక్గా ఈ ట్రైనింగ్ అనేటువంటిది మనం 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్ ఏదైతుందో దాన్ని పూర్తిగా ద లవర్ బాయ్ ఆఫ్ పుల్వామా అనేటువంటి ఒక పుస్తకం ఉంది. దాంట్లో క్లియర్గా ఒక మేజర్ స్థాయి ర్యాంక్ ఆఫీసర్ రాసినటువంటి పుస్తకం అది. దాంట్లో చాలా క్లియర్గా ఏ విధంగా ఈ ట్రైనింగ్ అనేటువంటి జరిగింది, ఏ విధంగా ఈ ఆర్డీఎక్స్ అనేటువంటి దాన్ని ఇంపోర్ట్ తీసుకొచ్చారు, ఏ విధంగా వీళ్ళు తాలిబాన్ కైండ్ ఆఫ్ ఏవైతే మైన్స్ ఉంటాయో లేకుంటే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయో వాటిని తయారు చేశారు అనేటువంటిది చాలా ప్లానింగ్ ఇందులో ముజఫరాబాద్లో జరిగింది. దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అనేటువంటిది. తర్వాత మనం ఇంకొక ఇంపార్టెంట్ జర్నల్ను మురిడికి అనేటువంటి ప్లేసెస్ కూడా చూడొచ్చు. అక్కడ నుంచే ఎవరైతే కసబ్ వచ్చాడో ట్రైన్ అక్కడ అయ్యిండు. చాలా విషయాలు వాట్ హావ్ యూజ్డ్ అనేది ఉదయం నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం. మనకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఈ రోజు బయటకు కూడా వినిపిస్తున్నది. స్కాల్ప్ మిసైల్ 250 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఈ మిసైల్ ని వాడాం. అలాగే హ్యామర్ బాంబ్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్, బంకర్స్ ను కూడా ఇవి ధ్వంసం చేయగలదు. కామికేజ్ డ్రోన్స్ గతంలో ఎన్నడూ మనం చూడని, ఎప్పుడు దాడి చేసినా భారత్ ఫస్ట్ టైం ఈ డ్రోన్స్ అటాక్ చేసింది అంటే కనుక వీఆర్ at 4.5 జన్ అనేది ఇంతకుముందు భరత్ రెడ్డి గారు కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇస్మాయిల్. హ్యామర్ బాంబ్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్, బంకర్స్ ను వాటిని మొత్తం కూడా ధ్వంసం చేసే సామర్థ్యం పెట్టుకుంటుంది. అలాగే మిజైల్స్తో అలాగే డ్రోన్స్ని కూడా ఉపయోగించిన స్థాయికి ఈరోజు భారత్ వచ్చింది. ఏ రకంగా రిటాలియేట్ అవుతుంది అని మీరు అడిగిన ప్రశ్నకి భరత్ రెడ్డి గారి సమాధానం కూడా మనం చూసాం. ఈరోజు వాళ్ళ దగ్గర అంత సామర్థ్యం లేదు అనేది అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది. ఒకవేళ ఏదైనా సామర్థ్యం ఉంటే, లేదంటే అరువు తెచ్చుకున్న టెక్నాలజీ ఏదైనా ఉంటే కనుక భారత భూభాగంపై మన ఇండియా ఆలోచించే విధంగా సివిలియన్స్ పైనో లేకపోతే మిలిటరీ బేసిస్ మీద దాడులు చేయకుండా మనం ఏ రకంగా ఇప్పుడు ప్రస్తుతం వీటిని ఎక్సర్సైజ్ చేస్తున్నామో, we cannot expect the same thing from Pakistan. Definitely. That can be from anywhere or to any place. So ilanti situation lo how we should be equipped. Definitely Pakistan ఇప్పుడు వరకు భరత్ రెడ్డి గారు చెప్పినట్టు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ తన మగతనాన్ని ప్రదర్శించేటువంటి ఒక పనిలో ఉన్నాడు. తన సీటును కాపాడుకునేటువంటి ఒక చాలా కంపల్షన్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎటువంటి మిస్అడ్వెంచర్స్ కన్నా పాల్పడేటువంటి ఒక ప్రమాదం అయితే ఉంది. మన ప్రిపరేషన్ ఎంత ఉంది అనేటువంటిది. ఎందుకు పుల్వామా ఈ అటాక్, మనం పుల్వామా అటాక్ జరిగిన తర్వాత 24 అవర్స్, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 24 అవర్స్లో చేయొచ్చు, కానీ మనం ప్రిపేర్నెస్ తీసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడి ప్రాణం ఇంపార్టెంట్ అనేటువంటి దాంట్లో మనకు సంబంధించినటువంటి యాంటీ ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ ఉన్నాయో లేకుంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని ప్రాపర్గా కమిషన్ చేసి ఒక అసెస్ చేసిన తర్వాత ఫుల్ స్కేల్ వార్ వస్తే మన ప్రిపేర్డ్గా ఉండాలని, ఈవెన్ మన పౌరుల్ని కూడా సన్నద్ధం చేసే విధంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ కూడా మనం దేశవ్యాప్తం పెట్టాం. ఇది పెట్టిన తర్వాత మాత్రమే మనం ఈరోజు అటాక్ చేయడం జరిగింది. డెఫినెట్గా మనం కొన్ని అంటే మన దగ్గర ఉన్నటువంటి మనకు ప్రతి కంట్రీకి ఛాలెంజెస్ ఉంటాయి. డెఫినెట్గా ప్రతి కంట్రీకి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టంలో కొన్ని చోట్ల ల్యాబ్స్ ఉంటాయి. బట్ మనం ప్రిపేర్నెస్ ఎంత ఉందంటే లాస్ట్ 15-20 ఇయర్స్లో, ముఖ్యంగా లాస్ట్ 15 ఇయర్స్లో మనం ఒకటి ప్రధానంగా చూస్తున్నాం. ఇండిజినియస్ అంటే మన ఇండియాలో డెవలప్ అవుతున్నటువంటి మిసైల్స్ కావచ్చు, లేకుంటే హెలికాప్టర్స్ కావచ్చు, లేకుంటే మన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ముఖ్యంగా యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, వీటిని అన్నింటినీ మనం ఇండిజినియస్గా DRDO లాంటి సంస్థలు కంటిన్యూగా దాని మీద రీసెర్చ్ చేస్తుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ దాని మీద ఎక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైం మనమే ప్రిపేర్ చేసుకోవాలి. రష్యా మీదనో, ఫ్రాన్స్ మీదనో, US మీదనో డిపెండ్ కావద్దు. మనది మనం హోమ్ రన్గా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక నిదానంతో మనం అవుతున్నాం. సో మన డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ మొత్తం భరత్ రెడ్డి గారు చెప్పినప్పుడు డెఫినెట్గా ఈరోజు ఆర్మీ చాలామంది
భారతీయులు మనమందరం కూడా పాకిస్తాన్ మిస్అడ్వెంచర్స్ చేస్తే, దుస్సాహసం చేస్తే ఈసారి దాన్ని ముక్కలు చేయడానికి కరెక్ట్ అవకాశం అనేటువంటిది ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే మన హోమ్ గ్రౌండ్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉందో అది పూర్తిగా ప్రదర్శించేటువంటి ఒక సత్తా కూడా ఈరోజు భారత్కు ఉంది. బట్ డెఫినెట్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి లీడర్షిప్ తన ఓన్ క్రైసిస్ని దాచిపెట్టుకోవడానికి ఇటువంటి అడ్వెంచర్స్ చేసేటువంటి ప్రమాదం ఉంది. అయితే అది ఏ ఏరియా నుంచి చేస్తుంది, ఎంతవరకు చేస్తుంది, ఇంటర్నేషనల్ ఏదైతే మొత్తం సమాజం ఉందో అది ఎంతవరకు పాకిస్తాన్ని కట్టేలు చేస్తుంది, ఇప్పటికే మీరు చేసినటువంటి ఓవర్ యాక్షన్ చాలు, ఈ దాడుల వెనుక మీరున్నారు, ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి ఆ ఉగ్రవాదుల మీద భారత్ ప్రతీకారం తీర్చుకుంది, మీరు చేయకూడదు అనేటువంటి ప్రెషర్ పాకిస్తాన్ మీద ఉంది, ముఖ్యంగా యుఎస్ నుంచి ఉంది, సౌదీ నుంచి ఉంది. ఈ రెండు కంట్రీస్ ఆ పాకిస్తాన్కి ఎక్కువ ఫండ్స్ ఇస్తాయి కాబట్టి సౌదీ లాంటి ఒక ఇస్లామిక్ సెంట్రిక్గా ఉన్నటువంటి కంట్రీ ఈరోజు భారత్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఓవర్ పాకిస్తాన్. డెఫినెట్గా ఇది ఒక దౌత్యపరంగా భారత్ సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది.